హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. పొదిలి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కనిపిస్తున్నది రాజుపాలెం. ఈ మధ్య ఈ కంకర కుప్పలను తోలడం మనం చూడవచ్చు. స్టేషన్కి సమీపంలో ఒక అండర్ పాస్ నిర్మించారు. వాహనాలు కింద నుండి పైనుండి రైలు వెళ్ళటానికి ఏర్పాటు చేశారు. బ్రిడ్జికి తెలుపు రంగు కూడా వేశారు. మెట్ల మార్గం గుండా రైల్వే కట్ట పైన ఏమైనా పనులు చేశారా అని చూడటానికి వెళ్ళాను. మెట్ల పక్కన రాళ్లను చూస్తే ఇంత ఓపిగ్గా ఎలా సమకూర్చారా అని ఆశ్చర్యం వేస్తుంది. స్టేషన్ దాటాక పరిస్థితి ఇది. ఈ లావుపాటి కంకర ఈ మధ్య తోలారు. సన్న కంకర రోలర్తో చదును చేసి దానిపై లావు కంకరను చదును చేయాల్సిన పని ఉన్నది. ఈ కంకర తోలిన ఈ ప్రాంతం చూసి ఈ ప్రాంతం కోర్టులో నడుస్తున్నది, సమస్య పరిష్కారం అయినట్లున్నది అని ఆనందపడ్డాను. రైల్వే కట్ట మీద తోలటానికి కింద ఇలా గుట్టలుగా తోలారని తెలిసి నిరుత్సాహపడ్డాను. దూరంగా కనిపిస్తున్న కట్ట నుంచి ఈ బ్రిడ్జికి మధ్య ఉన్న ఈ ప్రాంతం స్థలం పరిష్కారం అయితేనే రైలు స్టేషన్కి వస్తుంది, లేకపోతే లేదు. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో దేవుడే నిర్ణయించాలి. అలా నిరుత్సాహంగా (245) అండర్ పాస్ బ్రిడ్జి మెట్లు దిగుతూ వచ్చేశాను. కట్టకి అవతల వైపు నుండి పొదిలి స్టేషన్ వైపు చూడవచ్చు. ఈ కనిపిస్తున్నది రాజుపాలెం. ఇప్పుడు మనం నడుస్తున్నది దర్శికి వెళ్ళే మార్గం. పనులు ఆగిపోయాయి. సన్నటి కంకర తోలారు, లావు కంకర తోలాల్సి ఉంది. ఆ స్థల పరిష్కారం అయితే తప్ప ఈ ట్రాక్ వేయరనుకుంటా. మరి కాస్త దూరంలో లావుపాటి కంకరను తోలారు, సిమెంటు దిమ్మెలను పేర్చారు. ట్రాక్ పెట్టాల్సి ఉన్నది. ఇప్పుడు చూసేదంతా డూప్లికేట్ ట్రాక్. రాజుపాలెంకి దగ్గరలో అండర్ పాస్ బ్రిడ్జి నంబర్ 244 వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. ఈ మధ్య డూప్లికేట్ ట్రాక్ మీద ఒరిజినల్ ట్రాక్ వేసుకుంటూ ఒక గూడ్స్ రైలు రావడం జరిగింది. అది ఇదే రాజుపాలెం వరకు. ఈ శాశ్వత పట్టాలు దర్శి వరకు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది కంబానికి వెళ్ళే అండర్ పాస్, బ్రిడ్జి నంబర్ 243. ఇది రాజుపాలెం దాటొచ్చిన తర్వాత ఈ మార్గం వచ్చేసి కంబం వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ కూడా బ్రిడ్జి నెంబర్ 243. ఇదంతా కూడా ఒరిజినల్ ట్రాక్ వేస్తున్నారు. ఈ మధ్యలో ఈ ట్రాకులు కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఒరిజినల్ ట్రాక్ వేసేసినట్టే. బ్రిడ్జి నెంబర్ 242 దగ్గరికి వచ్చి చూస్తే ఇది పొదిలిలోకి వెళ్ళే మార్గం. ఇది ఒంగోలుకు వెళ్ళే మార్గం. ట్రాక్ను చూస్తే నిద్రపోతున్న నాగుపాములాగా ఉంది. ఒంగోలు బైపాస్ దాటాక మరో అండర్ పాస్, బ్రిడ్జ్ నంబర్ 241. ఈ లైన్లో భాగంగా రాములవీడు వరకు 20వ తేదీ బుధవారం రైల్వే అధికారులు ట్రాక్ను తనిఖీ చేయడానికి వస్తారు. అధికారులు తనిఖీ ముందు ఈ మిషన్ కంకరను ట్రాకుల 2 వైపులా సరిచేస్తుంది. ట్రాక్ ఎక్కడైనా ఎగుడు దిగుడులా ఉంటే సరిచేస్తుంది. సాయంకాలానికి దర్శి చేరుకుంటుంది. కాంట్రాక్టర్లు రాములవీడు వరకు ట్రాక్ని సెంట్రల్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. సిఆర్ఎస్ అధికారులు మరియు సిఇఓ గారు మరియు డిప్టీ అధికారులు ట్రాక్ని తనిఖీ చేయడానికి వస్తారు. ఇది 239వ బ్రిడ్జి. ఈ నెల 29వ తారీఖున ఫైనల్గా మరోసారి పై స్థాయి అధికారులు రాములవీడు వరకు ట్రాక్ని తనిఖీ చేసి తమ ఆధీనంలోకి ట్రాక్ను తీసుకుంటారు. వీళ్ళు ఇచ్చేటువంటి తుది నిర్ణయం పై స్థాయి అధికారులకు తెలియజేస్తారు. వాళ్ళు ఇచ్చే రిపోర్టును ఆధారంగా కాంట్రాక్టర్లకు డబ్బులు రావడం జరుగుతుంది. లేకపోతే కాస్త ఆలస్యం జరుగుతుంది. 29వ తారీఖు అధికారులు ట్రాకును తనిఖీ చేసి ఇచ్చే రిపోర్టును బట్టి ట్రయల్ రన్ ఎప్పుడా అని తేదీ నిర్ణయిస్తారు. ట్రాకుల మధ్య కొన్ని నట్లు బిగించాల్సి ఉంది.
237వ బ్రిడ్జి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది బ్రిడ్జి నిమ్మాపురం వంతెన. 236వ వంతెన వద్ద క్లిప్స్ కూడా ఇంకా బిగించాల్సి ఉంది. ఇప్పుడు మనం మల్లవరం బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇక్కడ ట్రాక్కి వెల్డింగ్ చేస్తున్నారు. దొండలేరు వాగు ఇది. సిఆర్ఎస్ క్లిప్స్ బిగిస్తున్నారు. ఆ పనులను మనం ఇప్పుడు గమనించవచ్చు. మొత్తానికి దర్శిలో పనుల వేగాన్ని చూస్తే గతంలో లేనంత వేగంగా టైల్స్ పనులు, స్టేషన్కి రంగులు, 2వ ట్రాక్ నిర్మాణం జోరందుకున్నాయి. జనవరి 14 సంక్రాంతి పండుగ కానుకగా ప్రతిరోజు రైళ్ల రాకపోకలు నడపడానికి రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మనం దర్శి ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. క్రింద నుండి నడిచి రావడానికి ఉత్సాహవంతుల కోసం మెట్లు ఏర్పాటు చేశారు. ఇది దర్శి రైల్వే స్టేషన్. ఎంత బాగుంది. రంగులు వేస్తే పొదిలి రైల్వే స్టేషన్ కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ట్రాలీ. 20వ తారీఖున మరియు 29వ తారీఖున అధికారులు తనిఖీ చేసేదే ఈ ట్రాలీ. ఇప్పుడు మనం చూస్తున్నది స్టేషన్కి రావడానికి, స్టేషన్ నుండి వెళ్ళడానికి మార్గం మనం చూస్తున్నాం కదా. ఇది అచ్చం పొదిలి స్టేషన్ మార్గం ఇలానే ఉంటుంది. ఇంకా పనుల నిర్మాణం జరగాల్సి ఉంది. వచ్చే నెల 14వ తేదీ కల్లా దాదాపుగా పూర్తవుతుంది. 14వ తారీఖు నుండి రైళ్ల రాకపోకల కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైలు 2 బోగీలతో స్టేషన్కి కావాల్సినటువంటి సామగ్రిని తీసుకురావడం చూస్తే 14వ తేదీ ప్రతిరోజు రైళ్ల రాకపోకలతో నడపవచ్చని మనకు అర్థమవుతోంది.